హాయ్ అండి, అందరికీ నమస్కారం. విష్ణు పురాణం అభయ హస్తాలతో ప్రత్యక్షమైంది ఎవరు? ప్రహ్లాదుడి చరిత్ర పార్ట్ 3. చంపడానికి నిల్చున్న రాక్షస భటులు బెదిరి కొంత దూరాన ఉన్న చెట్టు కిందికి పారిపోయారు. ఆ సమయంలో గట్టున ఉన్న ప్రహ్లాదునకు శ్రీహరి అభయ హస్తముతో ప్రత్యక్షమయ్యాడు. ఆ దేవుణ్ణి చూసి ప్రహ్లాదుడు పరమానందభరితుడై చేతులు ముగిచి నుతించాడు. పుండరీకాక్ష, ఆశ్రితపక్ష, అధర్మ శిక్ష, ధర్మవర్ధన, దుర్మతిమర్దన, శ్రీపతి, యోగ సద్గతి, వాసుదేవ, మహానుభావ, నిర్వికార, సదాధార, గోబ్రాహ్మణహిత, త్రిగుణాతీత, పరమపావన, బ్రహ్మణ్యదేవ, గోవింద, సచ్చిదానంద, సనకాది, యోగీంద్ర సన్నుత, హృషికేశ, నమస్తే నమస్తే నమస్తే. ప్రహ్లాదుని స్తుతికి సంతసించి శ్రీహరి దగ్గరగా తీసుకుని అల్లనల్లన శరీరం నిమిరి, ప్రహ్లాద, బాల్యంలో ఉన్నవాడవే అయినా నీ తండ్రి చేసిన దారుణ కర్మకు బెదరక నన్ను మనసా వదలక భక్తియుక్తుడవై ప్రవర్తిస్తున్నావు కనుక నువ్వు కోరిన వరం ఇస్తాను, అడుగు అని ఆప్యాయంగా అనగా, దేవా, నేను ఏ జన్మలోనో నీ పాదభక్తి వదలని మనసు కలవాడనై ఉండేట్టు వరం అనుగ్రహించు అని ప్రహ్లాదుడు శ్రీహరిని కోరిక అడిగాడు. ప్రహ్లాద, నీకు మరి జన్మ లేదు. నీ ఈ ప్రవర్తన విష్ణు భక్తులకు మేల్బంది అయ్యింది. ముక్తిని చేతిబంది. పాపం నీ చుట్టుపక్కల చేరదు. కాబట్టి నా యందు భక్తిని గురించి అలా ఉండని ఇంకొక వరం కోరుకో అని విష్ణువనగా, నా తండ్రి అహంకారముతో నిన్ను ద్వేషించి నన్ను హింసించాడు. అందుకే నా ప్రార్థన మన్నించి అతని చెడుతనమును పోగొట్టి పుణ్యాత్ముణ్ణి చేయవలసింది అని నా కోరిక అని ప్రహ్లాదుడు శ్రీహరిని కోరాడు. ఆ మాటకి శ్రీహరి చిరునవ్వు నవ్వి, సరే, నీ తండ్రి పుణ్యమార్గం నేను చూస్తానులే, ఇంకొక వరం అడుగు అని అనగా, నేను సంసారినైనా పురుషార్థములను 4 ధర్మ ప్రవృత్తితో నీ భక్తి చేయుతగా సాధించేవాడను అయ్యేటట్లు వరం అనుగ్రహించు అని ప్రహ్లాదుడు అని అడిగాడు. మిగతా భాగం రేపటి వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.